Hello everyone, I am Veena Puppala, AMFI registered mutual fund distributor, founder and CEO of MultiArts VGrowth. సో ఈ వీడియోలో అయితే నేను మీకు 10,000 రూపీస్ ఎస్ఐపి ఎలా మనం పెట్టుకోవాలి. సో మీరు కనుక బిగినర్స్ అయ్యండి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే 10,000 రూపీస్ ఎస్ఐపి పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. ఎందుకంటే ఛానల్ అయితే చూస్తున్నారు, అరౌండ్ 836 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్రజెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. 50-60% మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఫర్దర్గా హోంవర్క్ చేసి మంచి వీడియోస్ తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, ఒక 10,000 రూపీస్ మనం అసలు ఎస్ఐపి ఎలా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి, మ్యూచువల్ ఫండ్స్ తెలుగు అని చెప్పి మనకి ప్లేలిస్ట్ అయితే చేశాను. అరౌండ్ 26 వీడియోస్ అలా ఉన్నాయి. సో ఆ వీడియోస్ మీరు ఒకసారి చూడండి. ఆ వీడియోలో మెయిన్లీ ఒక వీడియో 10 lakhs పోర్ట్ఫోలియోని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో కింద ఒకరు స్పెసిఫిక్గా ఎస్ఐపి గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సో దానికి కంటిన్యూస్గా ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మనం మెయిన్లీ డిఫరెన్స్ తెలుసుకోవాల్సింది, మనీ సెగ్మెంట్లో 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి సేవింగ్, సెకండ్ వచ్చేసి ఇన్సూరెన్స్, థర్డ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఈ 3 డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి. సో మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏంటంటే సేవింగే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఇన్సూరెన్సే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎలా అంటే సేవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎఫ్డి కానీ ఆర్డి కానీ లేదంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్లో పెట్టడం కానీ చేసి మన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, పెరుగుతుంది అనే థాట్లో ఉంటారు. అలా కాదు, సేవింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇన్సూరెన్స్ వేరు. సో సేవింగ్ చేయడం వల్ల ఏంటంటే మన అమౌంట్ సెక్యూర్ అవుతుంది. ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఏంటంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదంటే కార్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మనకి ఇబ్బంది కలిగితే, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇఫ్ ఇన్ కేస్ సిక్ అయితే, హాస్పిటలైజ్ అయితే ఆ హాస్పిటల్ రిలేటెడ్ బిల్స్ అనేవి క్లెయిమ్ అవుతాయి ఇన్సూరెన్సెస్లో. అండ్ లైఫ్ అయితే లైఫ్, అలాగే మనకి కార్ అయితే కార్ ఇన్సూరెన్స్ కూడా సేమ్ వేలో పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి మెయిన్లీ ఎలా చేయాలి అనేది పెద్ద క్వశ్చన్. సో నేను ఎందుకు ఈ షార్ట్ ఇంట్రో ఇచ్చింది మీకు అర్థం కావడానికి. సో ఇన్వెస్ట్మెంట్స్ అనగానే చాలామంది నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, నా సరౌండింగ్స్లో ఏంటంటే ఎలా చేయాలో తెలియదు, ఎందులో చేయాలో తెలియదు, వాటి గురించి నాకు సరిగా ఐడియా లేదు, ఇలాంటి కామన్గా పీపుల్ గేవ్ మీ ద ఆన్సర్స్. సో ఎలా చేయాలో తెలీదు అని. సో ఎలా చేయాలి, మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉందండి, నెల మీరు ఒక 10,000 మిగిలించగలుగుతున్నారంటే మీరు ఏం చేయాలంటే 10,000ని రకరకాల ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎస్బీఐ బ్యాంక్లో పెట్టడానికి బదులుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టడానికి బదులుగా హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు. ఏఎంసీ కంపెనీస్ మనకి అరౌండ్ 40+ ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయి. ఏంటా ఏఎంసీ కంపెనీస్ అని మీరు ఒకసారి చూస్తే టాటా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్, కోటెక్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, నేను ఇంకొక ఫుల్ లెంత్ వీడియో ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ మీద చేస్తాను. సో ఈ వీడియోలో ఏంటంటే మెయిన్లీ 10,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫై చేసుకోవాలి. ఎలా డైవర్సిఫై చేస్తాము? సో డైవర్సిఫికేషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది, మీరు ఈ 10,000 రూపీస్లో ఎన్ని ఇయర్స్ను హోల్డ్ చేయగలుగుతారు, అంటే ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము, దట్టు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే మినిమం అండి 10 ఇయర్స్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే. అప్పుడు మీరు గ్రోత్ చూస్తారు. సో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అయినా కూడా మీరు గ్రోత్ చూడగలుగుతారు. ఓకే, సో 10 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారంటే నేను మీకు ఈక్విటీ ఫండ్స్ బెస్ట్ అని చెప్తాను. ఈక్విటీ ఫండ్లో కూడా నేను ఫస్ట్ ఎవరికైనా బిగినర్స్కి ఎవరికైనా రికమెండ్ చేసే ఫండ్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్. ఓకే, అది ఈక్విటీ ఇండెక్స్. ఈక్విటీలో ఇండెక్స్ ఫండ్ ఉంటుందండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఓకే, ఏఎంసీ కంపెనీ అయినా మీరు తీసుకోండి. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో మీ 10,000 రూపాయల్లో 3,000 రూపాయలు అయితే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇండెక్స్ ఫండ్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ 10,000 రూపాయల్లో 3,000 అయిపోయింది, ఇంకొక 7,000 ఉంది కదండి, 7,000 రూపీస్. సో ఈ 7,000 రూపీస్ని మీరు ఏం చేయాలి అంటే అందులో ఒక 2,000 రూపీస్, ఓకే, ఒక 2,000 రూపీస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫస్ట్ 3,000 ఇండెక్స్ ఫండ్, మిగిలిన 2,000 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోకి మీరు ఇన్వెస్ట్ చేయాలి.
ఓకే, ఫ్లెక్సీ క్యాప్ గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్, నిఫ్టీ 50, ఫ్లెక్సీ క్యాప్ సెకండ్ది. థర్డ్ ఫండ్ వచ్చేసరికి నేను మీకు మిడ్ క్యాప్ ఫండ్ చెప్తానండి. ఓకే, మిడ్ క్యాప్ ఫండ్ 1500 రూపీస్ అనేది మీరు స్ప్లిట్ చేయొచ్చు మిడ్ క్యాప్లోకి. ఓకే, సో 1500 రూపీస్ మీరు మిడ్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. 1500 రూపీస్ స్మాల్ క్యాప్లోకి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీరు 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అండి ఇవన్నీ నేను చెప్తుంది. ఇవన్నీ కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ ఫండ్స్ అంటే సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మీరు 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటేనే ఇందులో పెట్టాలి. లేదు ఒక 3 ఇయర్స్ చేస్తానంటే అది వేరే ఫండ్స్ ఉన్నాయి, నేను మళ్ళీ మీకు వాటి మీద కూడా వీడియో చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ బెస్ట్ రిటర్న్స్ మీకు ఇచ్చే ఫండ్స్ ఇవన్నీ. ఇండెక్స్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్తో మీకు 7000 రూపీస్ అయిపోయింది. ఎలా అంటే 3000 ఇండెక్స్ చెప్పాను, 2000 ఫ్లెక్సీ చెప్పాను, 1500 మిడ్ క్యాప్ చెప్పాను, 1500 స్మాల్ క్యాప్ చెప్పాను. ఓవరాల్గా మనకి 8000 రూపీస్ అయిపోయింది. 7000 కాదు, 8000 రూపీస్ అయితే అయిపోయింది. మిగిలిన 2000 రూపీస్ ఓకే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్డ్ ఉన్నాయి. లేదంటే 1000 రూపీస్ గోల్డ్లో, 1000 రూపీస్ సిల్వర్లో పెట్టుకోండి. గోల్డ్ సిల్వర్ మిక్స్ చేసిన పెడితే 2000 పెట్టేసేయండి ఫండ్. గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్ ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే 2000 ఇన్వెస్ట్ చేయండి. లేదు స్ప్లిట్ చేయాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్. ఓకే, సో ఇలాగా మీరు మీ 10,000ని స్ప్లిట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి 10 ఇయర్స్ నేను చెప్తుంది. మనం 2 సెగ్మెంట్స్లో పెట్టాము, ఈక్విటీ, కమోడిటీ. కమోడిటీ కింద మనకు వచ్చేది గోల్డ్, సిల్వరు. ఈవెన్ ఇండెక్స్ కూడా ఈక్విటీ ఫండే, కానీ మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా యాక్టివ్ ఫండ్స్ లాగా కాకుండా డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా మీ 10,000 రూపాయలని, మీ 10,000 రూపీస్ని ఎంత క్లీన్గా మీరు కేటగరైజ్ చేసుకోవచ్చు. మనీ నుంచి మనీ జనరేట్ చేయాలి. మీరు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉండనక్కర్లేదండి. మెయిన్లీ మన దగ్గర ఉండాల్సింది డిసిప్లైన్, టైము, బేసిక్ అమౌంట్ 5,000, 10,000 ఇలాగా. సో మిగిలాక చేద్దామని అయితే ఎప్పుడు అనుకోకండి. మనకు డబ్బులు పెరుగుతున్న కొద్దీ మన ఖర్చులు తెలియకుండానే పెరిగిపోతాయి. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఉన్నంతలో ఎంతో కొంత సేవ్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ రావాలి. మీరు సేమ్ థింగ్ని 1000 రూపీస్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన డైవర్సిఫికేషన్ సేమ్ వైజ్గా 300, 200, 200, 200, 100, 100 మీరు 1000 రూపాయలతో కూడా చేయొచ్చు. 6 ఫండ్స్లో 1000 రూపాయలతో కూడా పెట్టచ్చు. ఓకే, మీరు స్టూడెంట్ అయ్యిండి పెట్టాలనుకుంటే అలాగైనా పెట్టచ్చు. లేదు 5,000తో స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పుడు చెప్పిన దాన్ని 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సరిపోతుంది. సో మెయిన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయడం వితౌట్ గివింగ్ ఎనీ రీజన్స్. ఓకే, సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు లింక్ ప్రొవైడ్ చేసినాను. మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి అందులో. టు ఇన్వెస్ట్ అని చెప్పి అసెట్ ప్లస్, ఐఎమ్ అఫీషియల్ పార్ట్నర్ విత్ అసెట్ ప్లస్. సో మీరు అందులో అయితే లాగిన్ అయ్యి ఎక్స్ప్లోర్ అవ్వండి నేను ఇప్పుడు చెప్పిన కేటగిరీ ఆఫ్ ఫండ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అంటే మీ రిస్క్ ఎనాలిసిస్, మీ గోల్ బేస్, మీ గోల్ తీసుకొని మీ రిస్క్ ఎనాలిసిస్ చేసి అండ్ మీకు ఎంత మనీ ఎందులో పెడితే ఎంత గ్రోత్ వస్తుంది ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ మీకు కావాలనుకుంటే సేమ్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఐఎమ్ టేకింగ్ దిస్ సర్వీస్. ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్కి నేనైతే కాల్స్ తీసుకుంటున్నాను. ఆ కాల్స్లో మీకు 1-on-1గా మీ గోల్స్ అన్నీ తీసుకొని నెక్స్ట్ మీరు ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి అనేవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కాల్లో. 1-on-1 కాల్ అది. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను మనీ ట్రెజర్ అనే ఒక వర్క్షాప్ 5 days వర్క్షాప్ అయితే తీసుకుంటున్నానండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ ఉంటుంది. సో కింద కనిపించే కింద డిస్క్రిప్షన్లో మీకు ఏదైతే లింక్ ఉందో ఆ లింక్తో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీరు కాల్ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళు మీకు ఫర్దర్గా గైడ్ చేస్తారు. ఓకేనా అండి? థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.